కేసీఆర్ గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణలో అన్ని ప్రాంతాలలో ఏదైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు 6 గ్యారెంటీలు 420 హామీలు ఎన్నికల ముందు ఇచ్చి హామీలు చూపెట్టుకొని ఓట్లు దండుకొని ఎన్నికల మరుక్షణమే ఇస్తామని మాటిచ్చి ఈనాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులైన సందర్భంలో ఈ 420 రోజుల సందర్భం 420 హామీలు నెరవేర్చిన సందర్భంలో ఈరోజు ప్రభుత్వానికి ఈరోజు ఒక దిక్కు కేటీఆర్ హరీష్ గారు వివిధ హోదాలున్న నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రభుత్వం మీరు ఇది చేయలేకపోతున్నారు, ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చలేకపోతున్నారు, 6 గ్యారెంటీలు 420 హామీలు ఓట్లు దండుకోవడానికే మీరు ఇచ్చారు, అవి చేయలేకపోతున్నారు. ఒకవేళ అడిగితే దాడులు, తప్పుడు కేసులు, జైళ్ళలో పెట్టే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నేతృత్వంలో యావత్ తెలంగాణ అన్ని ప్రాంతాలలో ఆయా ప్రాంతాలలో ఎమ్మెల్యేల వారి నేతృత్వంలో ఈ తప్పుడు కేసులు, దాడులు, అడిగితే బెదిరించే కార్యక్రమాలు, అడిగితే మీకు లబ్ధి రాదని బెదిరింపే కార్యక్రమం ఈ తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు దాటినప్పటికీ మరి ఎక్కడ లేని విధంగా ఈ తెలంగాణలో అడిగే హక్కు లేకుండా మరి కాంగ్రెస్ పాలనలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో, ప్రజా పాలనలో ప్రజలు అడిగే హక్కు లేకుండా ఈ ప్రభుత్వం పోయిన సందర్భం. ఈ 6 గ్యారెంటీలు కానీ మిగతా చెప్తూ పోతుంటే ఏమన్నారు, డిసెంబర్ 9 తర్వాత 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఇంకా దాదాపు 40% 2 లక్షల రుణమాఫీ కాని సందర్భాలు. రేషన్ కార్డులు ఇస్తామన్నారు, ఇవ్వలేకపోయారు. 2000 పెన్షన్ 4 అన్నారు, 4 6 అన్నారు, ఇవ్వలేకపోయారు. రైతు బంధు 5 నుంచి 7.5 అన్నారు, ఒక రైతు బంధు అయితే ఎగబెట్టారు. దాదాపు అది 7.5 నుంచి 6కే పరిమితం అన్నారు. మన ముఖ్యమంత్రి గారు 26 నాడు 26 అర్ధరాత్రి టింగ్ అని పడుతున్నారు. ఆ టింగ్ పోయింది, వాళ్ళ మార్చి 31 అన్నారు. అది కూడా చేయని సందర్భాలు. అదే కాకుండా మహిళలకు, విద్యార్థులకు మరి స్కూటీలు అన్నారు, ఇవ్వలేకపోయారు. నిరుద్యోగులకు 4000 భృతి అన్నారు, ఇవ్వలేకపోయారు. ఏదో నామాత్రంగా ఒక ఆర్టీసీ బస్సు, అది కూడా బస్సుల సంఖ్య తగ్గించారు. అంత తప్ప పెద్దగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాగ్దానాలు నెరవేర్చక మొన్న జరిగిన గ్రామ సభలలో ఎమ్మెల్యేలు అందరూ మంత్రులు ముఖం చాటేసుకొని నామమాత్రంగానే కనబడ్డారు. వాళ్ళు మంత్రులు, ఎమ్మెల్యేలు నామమాత్రంగానే కనబడ్డారు. అంటే ప్రజలు నిలదీస్తారనే దాంతో నామమాత్రంగా కనబడ్డ సందర్భాలు. అదే కాకుండా మహిళలకు ఏదైతే రైతు కూలీలకు 12,000 అన్నారు, అది కూడా ఉపాధి హామీలో 23 అంటే అన్ని ప్రాంతాలలో ఒక కుటుంబం నుంచి 4 ఉపాధి హామీ చేస్తే అందులో కుటుంబ యజమానికి ఒక్కరికి ఇచ్చే దిశగా మరి అది కూడా రైతు కూలీలకు. ఎగ్జాంపుల్ మన మంచిర్యాల జిల్లాలో 15,000 మంది లెక్కకొచ్చారు. అసలు ఒక కాన్స్టిట్యూన్సీకి ఒకవేళ నిరుపేదలు, వ్యవసాయ కూలీలు ఇవన్నీ లెక్కేస్తే ఒక్కో కాన్స్టిట్యూన్సీ కనీసం 75,000 మంది వచ్చేది. 3 కాన్స్టిట్యూన్సీలో మనకు మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ 75,000 మంది వస్తారు. అంటే మన కాన్స్టిట్యూన్సీకి 15,000 బహుశా 5,000 మంది రావచ్చు అంటే అర్థం చేసుకోండి. అది కూడా కొన్ని గ్రామాలే సెలెక్ట్ చేసుకున్నారు, మండలానికి ఒక గ్రామం సెలెక్ట్ చేసుకున్నారు, అది కూడా నీరు గార్చారు. అది కూడా రైతు బంధు కానీ ఈ రైతు కూలీలు కానీ అది కూడా తక్కువ శాతమే పడ్డ సందర్భం. మరి ఈ సందర్భంలో మరి ముఖ్యమంత్రి గారు దేవుని మీద ప్రమాణం చేశారు, యాదగిరిగుట్ట దేవుని మీద ప్రమాణం చేశారు.
మరి 2 లక్షల రుణమాఫీ ఇప్పటి కూడా ఆ శాఖ మంత్రులు ఏమంటున్నారు? ఈలోకి ఇస్తాం, త్వరగా ఇస్తాం, బాకీ పట్టి ఇస్తామని మాట మాట్లాడుతున్నారు. కొందరు మంత్రులు, స్పీకర్ గారు కూడా ఆనాడు మేము అనుకోలేదు ఇవన్నీ అమలైతాయని మేము మాట ఇచ్చాం, కానీ చేయలేకపోతున్నాం స్వయంగా రాష్ట్ర శాసన స్పీకర్ గారు కూడా, ఎందరో మంత్రులు కూడా మేము చేయలేకపోతున్న మాట మాట్లాడుతున్న సందర్భం. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆభాస్ పాలైంది, తలెత్తుకొని తిరిగే పరిస్థితి లేదు, తలదించుకునే పరిస్థితి ఇలా ప్రభుత్వం మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు కూడా తలదించుకునే పరిస్థితి ఏర్పడ్డది. గ్రామాల్లో పోతే అడిగితే ఎక్కడ దాడులో ఎక్కడ పోలీస్ కేసులు పెడతారని కొంతమంది ప్రజలు వెనకమని చేస్తున్నారు. కానీ ప్రజలు వెనకమని చేసినా ఎప్పుడైతే ప్రజలకు ఒక ఆయుధం ఉంది, ప్రజలకు ఏ ఆయుధం ఉందంటే ఓటు, ఆ ఓటు వచ్చినప్పుడు ఆ ఆయుధాన్ని ఉపయోగిస్తారో అప్పుడు మీరు తల దించుకునే దిశగా ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఓటర్ కూడా ఆలోచిస్తున్న మాట కూడా మరి సందర్భం చెప్పడం జరుగుతుంది. మరి సందర్భంలో ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గాంధీ గారికి ఎందుకు ఇచ్చినామంటే, గాంధీ గారు దేశ స్వాతంత్రం కోసం శాంతియుత మార్గంలో ఉప్పు సత్యాగ్రహం అనుకోండి, దండి సత్యాగ్రహం అనుకోండి, దేశ ప్రజల్ని అందరినీ ఉవ్వెత్తున లేపి తాను పాదయాత్ర చేస్తుంటే లక్షల మంది తన వెంట నడుచుకుంటున్నారు. బ్రిటిష్ సామ్రాజ్యం గడగడలాడించి దేశానికి స్వాతంత్రం ఇచ్చిన మహోన్నత వ్యక్తి గాంధీ గారే. ఈ దేశానికి ఒక గొప్ప నాయకుడు గాంధీ గారు కాదు, జాతిపిత. ఈ గాంధీ గారిని, జాతిపితను ఒక భారతదేశానికి సంబంధం లేకుండా నెల్సన్ మండేలా లాంటి వాళ్ళు, అమెరికా అధ్యక్షులు లాంటి వాళ్ళు, ఇతర దేశ అధ్యక్షులు కూడా గాంధీ గారి స్ఫూర్తి, గాంధీ గారిని కొనియాడుతున్నారు. అలాంటి ప్రపంచ దేశాలు కొనియాడే మహోన్నత వ్యక్తి, స్వాతంత్రం కోసం శాంతియుత మార్గంలో స్వాతంత్రం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భారతదేశాన్ని కూకడు వెళ్తాడు పారదొలిన మౌనత వ్యక్తి గాంధీ గారికే ఈ వినతి పత్రం ఇస్తే ఇప్పుడైనా వాళ్ళకు కాంగ్రెస్ జ్ఞానోదయం కలుగుతుంది, వాళ్ళ ఆలోచన మార్పు వస్తుంది. ఇక గాంధీ గారి కన్నా గొప్ప అవ్వలేరు. ఆ గాంధీ గారు స్వాతంత్రం తెచ్చారు. ఏ స్వాతంత్రం భారతదేశంలో తెలంగాణ మనం సాధించుకున్నాం కేసీఆర్ నాయకత్వాన. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఏదో మాటలు మాట్లాడడం కాదు, దాడులు కాదు, కేసులు పెట్టడం కాదు, జైళ్ళలో వేసడం కాదు, తప్పుడు కేసులు మాని ప్రజాపాలన అంటే ప్రజలకు అనుగుణంగా పనిచేయవలసిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమై ఉంది. ఇలా ప్రభుత్వాన్ని, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏదైతే మీరు అమలు చేయలేదో, అమలు చేసే శక్తి మీకు లేదు, మేము అమలు చేయలేకపోతున్నాం. ఎన్నికల కోసం మేము హామీలు ఇచ్చాం, ఎన్నికల తర్వాత మేము చేయలేకపోతున్నాం, మమ్మల్ని మన్నించాలి. మేము తప్పుడు వాగ్దానాలు చేసే ఓట్లు అనుకున్నాం, నిజంగా మాకు ఈ ప్రభుత్వంలో కొనసాగే హక్కు లేదని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారితో సహా ఎవరైతే ఆనాడు మేనిఫెస్టో చూపించుకొని ఓట్లు అడిగారో ఇలా మేనిఫెస్టో ముందు పెట్టుకొని మేము చేయలేకపోతున్నాం, మమ్మల్ని మన్నించాలి, క్షమించాలి అని రాష్ట్ర ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ కార్యక్రమంలో పాల్గొన్నాం.